మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. మొదటి తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము నేర్చుకునే ముందు చాలా విషయాల్లో మనకి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఎలా అంటే, ఎగ్జాంపుల్కి బాగా కడుపులో వచ్చింది అనుకోండి, మనం ఏమనుకుంటాము, ఏం తిన్నాము అని ఆలోచన చేస్తూ ఉంటాం. సపోజ్ మన మైండ్లో ఏదో మెదులుతుంది, ఓకే ఇది తిన్నందుకు ఇలా అయ్యిందేమో అని చెప్పి మళ్ళా అది తినడానికి, ఇది తింటే అయ్యిందా అని ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తామా? చేయం. కారణం ఏంటంటే ఆ డౌట్ లాగే మిగిలిపోద్ది, కానీ మళ్ళా ఆ పడిన వేదన, ఆ పడ్డ బాధ ఇక మళ్ళా గుర్తు రాకూడదు కనుక దాన్ని అవాయిడ్ చేయడానికి, దాని దూరం పెట్టడానికే మనము నిర్ణయం తీసుకుంటాం. అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం దేన్ని బట్టి తీసుకున్నాము? అయ్యిందేమో అన్న అనుమానం తప్ప ఆ తిన్న దీనివల్లనే అయ్యింది అన్న గ్యారంటీ లేకపోయినా మనము మేజర్ అది మైనర్ కనుక నిర్ణయం తీసుకుంటాం, రైట్? అయితే ఎలా అనిపిస్తుందంటే, చాలాసార్లు మనం ఓడిపోయాం, ఎదుటోడు గెలిచాడు, అయితే అది విజయం, మనం ఓడిపోయాం, ఇది అపజయం. అయితే విజయము అదే అంతిమం కాదుగా, ఇట్స్ నాట్ ఏ లాస్ట్. అయితే తర్వాత మళ్ళా ప్రతిదానికి కూడా నువ్వు పోటీ పడుతూనే ఉండాలి. అంటే విజయం అనేది మారుతూ ఉంటుంది, అంటే గెలవచ్చు, ఓడిపోవచ్చు. అలాగే ఓటమి అనేది అది శాశ్వతం కాదు, ప్రజెంట్. కానీ తర్వాత నువ్వు గెలవచ్చుగా, అంటే యూ హ్యావ్ ఎ ఛాన్స్. అంటే అక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఛాన్స్ ఉంది. ప్రతిసారి జీవితం అంటే ఏంటంటే, యూ ఆర్ గోయింగ్ టు గివ్ యూ ఏ ఛాన్స్. అంటే నీకు ఒక అవకాశం ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ అవకాశాన్ని మనం ఎలా చెప్పుకుంటే ఒక కాలము అనొచ్చు, లేకపోతే రేపు, అంటే ఈరోజు జరిగిన ప్రతి కార్యానికి ప్రతీకారము ఉంటుందని, అదే ఈరోజు తీసుకున్న ప్రతి నిర్ణయానికి దాని యొక్క పర్యవసానాలు ఉంటాయని గమనించుకోవడమే కాలము తీర్చే తీర్పు. కాబట్టి చాలా విషయాల్లో మనము నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఉదాహరణకి నీ దగ్గరికి వస్తారు, ఏమంటావు, ఇది ఇంతేనా అంటే కొన్ని క్విక్ డెసిషన్స్ తీసుకోవాలి, కొన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఆలోచించి నిర్ణయం తీసుకునే లోపు ఆ కాలము మూయబడుతుంది, అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అయితే తొందరపడి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇమడలేక పైన కింద అయిపోయి, నేను ఇంత తొందరపాటుతో నిర్ణయం తీసుకున్నానని, సో రెండు కూడా బాధపెడుతూ ఉంటాయి. అంటే ఇటు తొందరపాటు నిర్ణయము చాలాసార్లు బహుశా అది సరి అయిన నిర్ణయం కాదేమో, ఇక రెండవది ఆలోచించి నిర్ణయం చేద్దామనే లోపు కాలం గడిచిపోయింది కనుక నేను త్వరగా నిర్ణయం తీసి ఉండాల్సింది. కానీ రెండు విషయాల్లో కూడా ఒకటే, ఏంటంటే మనకి రాసిపెట్టి ఉంది, మనకే వస్తుంది. మనకి దేవుడు ఇవ్వాలనుకుంది 600 అయినా 106 అయినా మనం పొందుకుని తీరుతాము అన్న నమ్మకం మనలో ఉన్న ఆ పరిస్థితి మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. అంటే వీఆర్ నాట్ ద ప్రోడక్ట్ ఆఫ్ అవర్ ఓన్. మనము మన స్వయముగా మనము కాదు, కానీ వీఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్, అవర్ సిచ్యుయేషన్స్ అండ్ అవర్ సర్కమ్స్టెన్సెస్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన మీద పదే పదే దాడి చేస్తూ ఉంటాయి. వాటి పర్యవసానాలు మన మీద చాలా విధాలుగా పోరాడుతూ ఉంటాయి. ఇక మన చుట్టూ ఉన్న మాటలు మన చుట్టూ చాలా మంది మన చుట్టూ ఉంటారు, ఆ చుట్టుముడతారు. కానీ లోపల ఉన్న నువ్వు నీ చుట్టూ ఉన్న దానికి కుమిలిపోయావనుకో. ఉదాహరణకి ఒక మాటలో చెప్పాలంటే, ఈ ఓడ చుట్టూ నీరు ఉంటుందని, ఆ నీటిలో వెళ్ళాలని ఈ ఓడ డిజైన్ చేయబడుతుంది. ఖచ్చితంగా. అయితే ఓడ ఏ రోజు కూడా నీటి పైన నడవాలే తప్ప చుట్టూ ఉన్న నీటిని చూచి భయపడకూడదు. కనుక ఆ నీటిలో వెళ్తున్నప్పుడు అలలు కొడతాయి, తుఫానులు రావచ్చు, ఎదురుగాలులు కొట్టచ్చు, పరిస్థితులు అస్తవ్యస్తం అవ్వచ్చు, ఎటు చూసినా చీకట్లో వెళ్లాల్సి ఉంటుంది, దారి తెలియకుండా వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఓడ అన్న మరుక్షణము ప్రవాహానికి ఎదురు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రవాహంలో కలిగే కార్యాలు ముందుగానే మనము గమనించి గ్రహించి వాటికి తగిన విధముగా తట్టుకునే విధముగా ఆ ఓడ సిద్ధపరచబడాలి.
ఒకవేళ ఆ ఓడ ఆ విధంగా సిద్ధపరచబడకపోతే బహుశా తుఫాను పైనుంచి ఎంత గట్టిగా కొట్టినా కూడా ఆ ఓడ నిండిపోకూడదు. అంటే ఆ ఓడలోంచి డ్రైన్ కూడా అవ్వాలా అంటే ఆలోచించండి. ఈ వాతావరణం అనేది ఎప్పుడు నువ్వు ప్రారంభించిన ప్రయాణం మొదట్లో ఉన్నట్లు ముగించే వరకు ఉండదు. అంటే నీ ప్రారంభము అనే కంటే, ముగింపు అనే కంటే, కొనసాగింపు అనే కంటే మధ్యలో వచ్చే ట్విస్టులు, అదే టర్నింగ్ పాయింట్స్, బ్రేకింగ్ పాయింట్స్, సెంటర్ పాయింట్స్. ఈ పాయింట్స్లో ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకైతే తెలీదు. కానీ అన్నీ తెలిసిన వాడు దేవుడు అంటూ ఉంటాము. కానీ ఆయనకి ముందుగానే తెలుసు మనము ఏ నిర్ణయం తీసుకుంటామో. ఆయనకి ముందుగానే తెలుసు మన మీద ఈదురుగాలులు కొట్టబోతున్నాయని, మన మీద ఎదురుదాడి జరగబోతుందని, మనము పరిస్థితులను ఎదిరించవలసిన వారముగా, ఎదుర్కొనవలసిన వారముగా, పైన కింద అయిపోతున్న వారముగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నడిచి వచ్చిన మార్గంలో ఎన్నో గాయాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో భావాలు సమాధి అయిపోయి ఇదే నా జీవితము అనిపించే విధంగా కదా. ఏం చెప్తున్నానో తెలుసా? ఈరోజు వాక్యము, వాగ్దానం, క్రీస్తు లేఖనముల ప్రకారము మృతి పొందెను. క్రీస్తు లేఖనముల ప్రకారము మృతి పొందెను. ఇంకొక నెల ప్రారంభమైంది కదా, మొదటి తేదీ కదా. ఆలోచించండి, ఆయన మృతి పొందెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం, పూర్తి వచనము, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది వాగ్దానం. ఈ వాగ్దానము యాక్చువల్గా సువార్త అంటే డెఫినేషన్, నిర్వచనము ఇది చెప్పబడుతుంది. సువార్త అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, లేఖనముల ప్రకారము క్రీస్తు సమాధి చేయబడినము, లేఖనముల ప్రకారము క్రీస్తు పునరుద్ధానుడైన. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, he said to them, 1 Corinthians chapter 15 verses 3, New Living Translation, I passed on to you what was most important and what had also been passed on to me. నాకు ఏ సందేశము నేను పొందుకుని ఉన్నానో ఆ సందేశము బహు ప్రాముఖ్యమైనది నేను మీకు ఇచ్చి ఉన్నాను, తెలిపి ఉన్నాను, లేకపోతే నీకు అందించి ఉన్నాను. ఏంటంట, క్రైస్ట్ డైడ్ ఫర్ సిన్స్ జస్ట్ యాజ్ ద స్క్రిప్చర్ సెడ్. క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయిన లేఖనంలో చెప్పిన విధంగా. ఇది ఇక్కడ వాక్యము. అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము ఏ విధంగా నేర్చుకోవచ్చు? ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇక్కడ పౌలు గారు రాస్తుంది, ప్రకటించిన సువార్త మీకును తెలియపరుచున్నాను అని చెబుతూ, మీరు అంగీకరించిది అయితే సువార్తను మీరు నమ్మారు కనుక ఆ సువార్త నేను చెప్పింది కాదు, లేఖనములు ఆది నుండి ప్రవక్తలు ఏది మనకు అందించినో. కనుక ఈ సువార్త అనేది ఒకటి నోటి మాటను బట్టి, 2 లేఖనాలను బట్టి, 3 వంశ పారంపర్యంగా అనుగ్రహించబడి ఉన్నది. అయితే మరి సత్యమైనది ఏంటి, మాన్యమైనది ఏంటి, రమ్యమైనది ఏంటి, ఖ్యాతి కలిగింది ఏంటి, అది నిజమా అది అబద్ధమా అనేది మనము గమనించి చూడాలి. కనుక చాలాసార్లు మన జీవితంలో ఒక విషయము మనకి తెలియపరచబడితే మనలో ఉన్న ఒక తెలియని, అంటే ఒక దాన్ని ఏమనొచ్చు అంటే నియమము, ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే అబద్ధాన్ని త్వరగా నమ్మడానికి ఇష్టపడతాము, అయితే నిజాన్ని నమ్మడానికి అంతగా అంగీకరించము. కారణం ఏంటంటే అది మన లోపం కాదు, తెలియని మనలో లోపల జరిగే ఏదో ఒక కార్యం. అంటే ఒక మాటలో చెప్పొచ్చు అంటే ఇలా ఆలోచన చేస్తే, ఇప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాను, ఫైన్. అయితే క్రీస్తు నా కొరకు ఎందుకు చనిపోయాను అనే కంటే, లేఖనముల ప్రకారము అంటే వ్రాయబడిన విధముగా మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడు, కానీ ఇది ఎవరి వలన జరుగునో వారికి శ్రమ. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి 12 మంది శిష్యులు ఉన్నారు. అయితే దుష్టుడు, ఇదిగో నేను మిమ్మల్ని ఏర్పరచుకోవడం లేదా, అయితే మీరు ఒకరు దుష్ట సంబంధి,
దుష్టుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, కానీ మీరు జాగ్రత్త అని పదే పదే యేసయ్య చెప్పినప్పటికీ యూదా ఇస్కరియోతుని మనము ఎమయా అని అడిగితే యూదా ఇస్కరియోతు జీవితంలోనికి ఒక్కసారి మనం తొంగి చూస్తే సో సింపుల్. ఏమంటాడో తెలుసా? నేను యేసయ్య చుట్టూనే ఉన్నాను, యేసయ్యని చుట్టుముట్టుకుని ఉన్నాను, ఆయనతో ఎంత సమీపంగా ఉన్నానంటే ఆయనతో కలిసి తిన్నాను, కలిసి తాగాను, కలిసి తిరిగాను, అన్నీ ఆయనతో చేశాను. ముఖ్యంగా ఆ డబ్బంతా కూడా నా దగ్గరే ఉంది, ఎవరేమిచ్చినా కూడా, కానీ నేను ఆయనతో లేను. అదేంటి? అవును, అర్థం ఏంటంటే యూదా ఇస్కరియోతు ఎమయ్యా అని అంటే ఇట్ ఈస్ సో క్లోజ్, అంటే చాలా దగ్గరగా ఉన్నాడు యేసయ్యకి, కానీ నో ట్రాన్స్ఫర్మేషన్. యేసయ్యను గమనించి యేసయ్యలాగా మారడానికి తన ప్రయత్నం ఏ రోజు చేయలేదు, కానీ యేసయ్యను తనతో కలుపుకోవడానికి, తనలా మార్చడానికి తన జీవితం అంతా కూడా ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఇక ఒక సమయం వచ్చిందో, తెగిపోవలసిన సమయము, యేసయ్య మారడు అని అర్థమైంది, ఇంకా ఇతనితో పని లేదు అని అర్థమైంది, తనకి కావలసింది ధనమే. ఒక 30 వెండి నాణేలకి 30 కాసులకి అమ్మివేసి ఉన్నాడు. ఆ తర్వాత సంథింగ్ గాట్ హ్యాపెన్. ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ మూమెంట్లో తీసుకున్న నిర్ణయము తన్ని లోపల కుదిపేసింది. అప్పటి వరకు బయట గంభీరంగా ఉన్నాడు. నీతిమంతుని రక్తము నేను చిందించి ఉన్నాను అనుకున్నాడు. ఉరి శిక్ష వేసుకొని చనిపోయాడు. అంటే యేసయ్య చనిపోక ముందే యూదా చనిపోయాడు. కారణం ఏంటంటే యేసయ్యని అప్పగించాడు కోపంతోనా? కాదేమో. యేసయ్యని అప్పగించాడు ప్రేమతోనా? కాదేమో. యేసయ్యను అప్పగించడానికి గల కారణం ఒకటే, తను అనుకున్నట్లుగా యేసయ్య మారడు అని తనకు తెలిసిపోయింది. యేసయ్య అనుకున్నట్లుగా మారాలి అని ఆశపడలా. తను గెలవడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆ గెలుపు ఓటమికి కారణమైంది. యేసయ్య కంటే ముందే తను చనిపోయాడు. యేసయ్యకు చేయబడుతున్న కార్యాలు తను చూసేటప్పటికీ తన గుండె పగిలిపోయింది. ఇన్నాళ్ళు ఏంతో ఉన్నానే, ఏంతో తిన్నానే, ఆయన ఎవరో నాకు తెలిసే. అంటే ఇప్పుడు యూదాలో మార్పు వచ్చింది, కానీ యూదా చనిపోయాడు. పరిశుద్ధ గ్రంథం లేఖనం మనకి చెప్తుంది, ఈ యూదా మీరు నాకు ఇచ్చిన డబ్బు తీసేసుకోండి అని వెనక్కి ఇస్తే అది నీతిమంతుని రక్తము, అది శపించబడింది అని ఎవరైతే అమ్మారో వాళ్ళే చెప్పారు, అది మాకు వద్దు, ఇది పరిశుద్ధ మందిరంలో ఉండకూడదు, విసిరేశాడు. కానీ ఆ ధనము తీసుకొని వాళ్ళు ఒక వల్ల కాడుకొని చనిపోయిన వారిని పాతిపెట్టడానికి ఇది ఎంత మాత్రము మంచిది కాదు అని అఖిల్దమ్మ రక్త భూమి అనుకున్నారే. అంటే బహుశా కొన్ని జీవితాలు మారాలంటే మనం అంటూ ఉంటాం కదా, నేను పోయాక తెలుస్తుంది అని. మరణం తప్పదేమో, చనిపోయాకన్నా కొంతమంది మారుతారేమో కదా. అంటే యేసయ్య నువ్వు బ్రతుకున్నప్పుడు ఎక్కువ మందిని మార్చావా, చనిపోయాక అంటే నిజంగా ఆయన చనిపోకపోతే బహుశా మనం కూడా మారమేమో. అయితే లేఖనము ఏం చెప్తుంది? ముందుగానే చెప్తుందిగా, ఆయన మనందరి నిమిత్తము యెషయా 53 అంతా కావచ్చు, యెషయా అనేకమైన గ్రంథాలు, అంటే లేఖనముల ప్రకారము, అంటే లేఖనాల్లో ఏముంది? లేఖనములలో దేవుని గొప్ప శక్తి ఉంది కదా. ఒకసారి మనం వాక్యం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనము స్పష్టంగా ఇక్కడ 39వ వచనము, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని వాటిని మీరు పరిశోధించున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నవి, అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నన్ను నమ్మటం లేదు, నా ఎద్దుకు రావటం లేదు. కనుక అదేవిధంగా లూకా సువార్త 24:44 యేసయ్య వాళ్ళకి చెబుతూ, యేసయ్య అంటున్నాడు, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను యేసయ్య గూర్చి రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలని చెప్పి అన్నాడుగా. కనుక వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సులు తెరవగా క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచును అని చెప్పి సాక్ష్యముగా వారిని నిలబెట్టాడు. ఇంకా మనం చూసినప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనంలో
12 మంది శిష్యులతో ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను యెరూషలేము వెలుచున్నాను, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కుట్టి చంపేస్తారు. 3వ దినమున ఆయన మరలా లేచును అని చెప్పి, అయితే వారు గ్రహించరు, ఆ సంగతులు మరుగు చేయబడి ఉన్నవి. కాబట్టి చాలాసార్లు మనకి జరగబోయే కార్యాలు ముందుగానే అర్థమవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకా చెప్తాడు, ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడిను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది. లోకాసువార్త 22:37-38. కనుక ఈ నా కోసం రాయబడిన ప్రతి లేఖనము కూడా అవి నెరవేరు కాలము వచ్చి ఉన్నది అని ఆయన చెబుతూ, ఇంకా మనం చూసినప్పుడు ఈ ప్రసంగి అంటాడు కదా 3వ అధ్యాయం అంతా, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు, పుట్టుటకు చచ్చుటకు నాటుటకు అని చెప్పుతూ 14వ వచనంలో అంటాడు, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుని ఉన్నాను, గ్రహించి ఉన్నాను. దానికి ఏదియో చేర్చబడదు, ఏదియో తీయబడదు. తన యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు నియమం చేసి ఉన్నాడు. కాలాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కనుక ముందు జరిగినదే ఇప్పుడు మరలా జరుగుతుంది, జరగబోయేది కూడా పూర్వం జరిగినదే. కనుక దేవుడు ప్రతి దానిని తీర్పులోనికి తెస్తాడు. కానీ న్యాయం ఉండవలసిన చోట దుర్మార్గత జరుగుతాయి. కనుక దుర్మార్గత జరుగుతూ చోట అన్యాయంగా నీతిమంతుడు నిర్దోషి బలి అయిపోతాయి నేను చూసి ఉన్నాను. కానీ దేవుడు సమస్తము తన స్వాధీనంలో ఉంచుకున్నాడని నేను గమనించి ఉన్నాను అని చెప్పి ప్రసంగి తన అనుభవం చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక వచనం చూసుకొని మనము ముగించుకుంటే, అంటే క్రీస్తు చనిపోయెను అని చెప్పే కంటే ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే నేను నా జీవితంలో చూశాను, చాలా మందిని చూశాను. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. వారికి అర్థమవడానికి నేను ప్రయత్నం చేశాను తెలియచెప్పడానికి. 2 రకాల గుంపులు ఉంటారు. ఒకటి నాకు తెలుసు అనుకున్నవాడు నేర్చుకోవడానికి వినడానికి ఇష్టపడ్డు, నేను నేర్చుకోవాలి అనుకున్నవాడు అనుదినము కూడా వినడానికి నేర్చుకోవడానికి ఇష్టపడతాడు. అంటే మన జీవితంలో తెలుసు నువ్వెవరో చెప్పడానికి అన్న వాళ్ళని మనం మార్చలేము. అదే లేఖనం అంటే. లేఖనము అంటే నీ భవిష్యత్తుని చెప్పేది కాదు, నీ జీవితాన్ని వివరించేది దేవుడు ముందుగా రాసి పెట్టాడు. ఎలాగా? రోమీయులకు రాసిన పత్రిక 4:25, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. అంటే ఆయన అప్పగింపబడ్డాడు, అయితే ఆయన తిరిగి లేచాడు. అంటే అప్పగించబడేది పాపముల విషయము, ఆయన పునరుద్ధానుడయ్యాడు మనకి నీతిని ఇవ్వడం విషయంలో. అంటే ఈ పాపాన్ని జయించాడు, ఈ పాపం వల్ల వచ్చి జీతం మరణము. అయితే ఎలా చెప్పొచ్చు ఇది? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, దేవుని యొద్దకు మనలను తెచ్చుటకు నీతిమంతుడైన క్రీస్తు శరీరంలో చనిపోయాడు, అయితే ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు. అంటే శరీరము మృతము కానీ ఆత్మ జీవం. కనుక ఆయన ఆత్మ ఆయనని బంధించి ఉంచలేదు. ఇప్పుడు సరేనండి, మరి మా నిమిత్తము అంటే అవునండి. కీర్తన 139:16 చెప్తుంది, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపు నా దినములన్నీ నీ గ్రంథంలో. కనుక దేవుడు గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో మన జీవిత దినములన్నీ కూడా ఆయన రాసి పెట్టి ఉంచున్నాడు. ఆ గ్రంథం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్తుంది? యెషయా గ్రంథము 46:3, యాకోబు ఇంటి వాళ్ళారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వాళ్ళారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వాళ్ళారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని చంక పెట్టుకున్న వాళ్ళారా ఆలోచించుడి. అంటే గర్భమున పుట్టినది, తల్లి ఒడిలో కూర్చుండినది, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడని నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకున్న వాడిని నేనే చేసి ఉన్నాను, చదువుపెట్టుకున్న వాడిని నేను ఎత్తుకొంచు రక్షించేవాడని నేనే. అంటే సమాధిలోకి వెళ్ళిపోయే వరకు కూడా ఆయన మనల్ని మోస్తున్నాడు, ఆయన మనల్ని భరిస్తున్నాడు. ఆయనే మన ఆధారము, ఆయనే మన జీవన ఆధారము. ఆయన తప్ప మరి ఎవ్వరు లేరు.
మన జీవిత దినములు ఆయనకు తెలిసే ఉన్నవి. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. క్రీస్తు ప్రభువు చనిపోలేదు, ఆయన మనతో ఉండడానికి వచ్చాడు. అయితే మనల్ని తండ్రితో కలకాలం ఉంచడానికి క్షణకాలం ఎడబాటు. కానీ ఆయన చెబుతున్నాడు, మీరు నాతో నిత్యము ఉంటారు, నిత్య జీవంలో. మనం గాల్లో కలిసిపోయే వాళ్ళం కాదు. మనకి ఊపిరి ఉంది. ఆ ఊపిరి అంటే గాలి కాదు. ఆ ఊపిరిలోనే, ఆ ఆత్మలోనే జీవం ఉంది. ఆ జీవం ఈ లోకానికి గాలి, కానీ పరలోకానికి ఆ జీవం పునరుద్ధానంగా తిరిగి మనలో ఆ ఊపిరి శాశ్వతంగా దేవునితో కలకాలం మనం ఉంటాము. కనుక ఈరోజైనా యేసుక్రీస్తు చనిపోయాడు అన్నది అబద్ధం కావచ్చు, ఆయన తిరిగి లేచాడు అన్నది అబద్ధం కావచ్చు, కానీ ఆయన జీవితము, ఆయన స్వభావము, ఆయన పరిచర్య, ఆయన ప్రేమ చరిత్ర చెప్తుంది. అంటే చనిపోయాడు అన్నది అబద్ధం కాదు, చంపబడ్డాడు అనేది నిజము. తిరిగి లేచాడు అన్నది అబద్ధం కాదు. ఆయనని పాపము వలన వచ్చు జీతము పాపము బంధించలేదు. కనుక ఆయన నీతిమంతుడు. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. ఈ రోజున నన్ను ఏ స్థితిలోంచైనా దేవుడు పైకి లేపడానికి సామర్థ్యం కలిగిన వాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మితమైన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణ కారణంగా నీ కృపాహస్తాలకు ప్రేమకు అప్పగిస్తుంది. నీవే వీరికి సహాయం చేయాలి. యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్.